ఇక్కడ ఒక విషయాన్ని పదే పదే ప్రభువు మాట్లాడడాన్ని మీరు గమనిస్తారు. నాలో మీరు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు, నాకు వేరుగా ఉంటే మీరు ఫలించలేరు. నాకు వేరుగా ఉన్నవాడు ఏమైపోతాడు? ఎండిపోతాడు. ఎండిపోయిన తర్వాత ఆ కొమ్మ తీసి బయట పారవేయబడుతుంది, అది అగ్నిలో కాల్చబడుతుంది అని ప్రభువు చెప్తున్నాడు. నిలిచి ఉండుడి అనే మాట పదే పదే చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర ఒక చెట్టు ఉంటే బాగుండేది, రైట్, ఓకే, ఈ మధ్యలు చెట్టు అనుకోండి, ఓకేనా, ఈ ఒక 2 కొమ్మలు, ఈ ఒక 2 కొమ్మలు, ఓకే. ఈ 2 ఏళ్ళు పనిచేయాలంటే ఎక్కడ ఉండాలి? అవి ఇక్కడే దీనికి కరుచుకొని, ఈ చేతికి కరుచుకొని ఉండాలి. ఒకవేళ ఈ ఏలు ఇంతవరకు నరికేసామనుకోండి, ఇప్పుడు ఈ ఏలు పని చేస్తుందా? పోనీ అలాగే ఉండిపోద్దా? నాలో ఉన్నంతకాలం ఈ ఏలుకి ఇబ్బంది లేదు, నేను బ్రతుకున్నంతకాలం ఈ ఏలు కూడా బ్రతికే ఉంటుంది. ఏలు నేను ఎప్పుడైతే కట్ చేస్తానో చచ్చిపోద్ది. మీరు